తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారాలు. మనం నియంత్రణ చేయలేము. నేను కర్లపాలెంకి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన రైతు సోదరి సోదరులు, అదే సమయంలో తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి నా అభినందనలు. ఈరోజు నేను ఇక్కడ వచ్చింది తుఫాను బాధితుల్ని పరామర్శించడానికి వచ్చాను. మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాను. ఒక్కొక్కసారి వ్యవసాయం అంటే తెలియని ముఖ్యమంత్రి ఉంటే రైతులు ఎంత నష్టపోతారో మీకు అందరికీ అర్థమవుతుంది. ఇక్కడికి నీళ్లు రావాలంటే చాలా కష్టం. అందుకని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కృష్ణా నదిలో కూడా నీళ్లు రాకపోతే మీకు ఇబ్బంది లేకుండా చేయడం కోసమే నేను ఆ రోజు 10 నెలల్లోనే పూర్తి చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేశాను. మొదటి తప్పు ఈ ముఖ్యమంత్రి చేసింది, ఆ నీళ్లు మీకు తేకుండా పంపులు వేయకుండా 4 ఏళ్లు కాలయాపన చేశాడు. ఈ సంవత్సరం మామూలుగా నా ఉద్దేశం ఒకటే, ఓసారి తుఫాన్ రాదు కానీ తుఫాన్లు వస్తే ఎక్కువ వచ్చేది నవంబర్ డిసెంబర్లో వస్తూ ఉంటాయి. అప్పుడు పంట ఉంటుంది, మొత్తం నాశనం అయిపోతాను ఉద్దేశంతో అక్టోబర్కే పంట రావడానికి పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చారు, ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడానికి. ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వకుండా మిమ్మల్ని ముంచేశాడు. రెండోది మీరు చూస్తే ఎక్కడ కూడా మురికి కాలువలు రిపేరే చేయలేదు. చేశారా? ఎక్కడన్నా ఒక కాలువ రిపేర్ చేశారా? ఎక్కడా చేయలే. దానివల్ల ఇప్పుడు మురికి కాలువలో నీళ్లు వచ్చాయి, వరద నీళ్లు పోయినాయి. ఆ నీళ్లు బయటపోయే పరిస్థితి లేదు. ఇంకా కూడా పొలాల్లో నీళ్లున్నాయి. మొత్తం కార్పెట్ మారిగా వరి మొత్తం పంటంతా భూమి మీద ఉండే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఏమైందంటే మామూలుగా మొత్తం మనకొచ్చి సర్వనాశనం అయిపోయారు రైతాంగం. నేను మాట్లాడాను, ఒక్కొక్క కౌలు రైతు 50,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. 25,000 రూపాయలు కౌలు ఇచ్చాడు, 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఒక్కొక్కరు 20 ఎకరాలు 30 ఎకరాలు చేశారు. ఒక్కొక్కరైతే 10 లక్షల నుంచి 20 లక్షలు. మీ పొలాలు చూశాడా? ఏమైనా హామీ ఇచ్చాడా? ఇది చేస్తాను నిర్దిష్టంగా ఏమైనా చెప్పాడా? దేనికి వచ్చాడు, ఎందుకు పోయాడు, దేనికి వచ్చాడని అడుగుతాను నేను. భరోసా ఇవ్వడానికి రావాలి కదా. నేను ఆ రోజు మీరు చూస్తే 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఉంటే 5 ఏళ్లలో 20,000 చేశారు. ఈ ముఖ్యమంత్రి వచ్చి 15,000 చేశాడు. అన్ని రేట్లు తగ్గించేశాడు. కరోనా పేదవాళ్ళకు కూడా ఏం సహాయం చేయలేదు. ఆకాశంలో విహారం కోసం వచ్చాడు, అట్లా వచ్చి తిరిగేసి వెళ్ళిపోయాడు. ఏం తమ్ముళ్ళు, గణాల పైన తిరిగితే గట్ల పైన తిరిగితే పంట ఎంత నష్టం వస్తుందో తెలుస్తుంది తప్ప పైన తిరిగితే ఏమన్నా అర్థం అవుతుందా? ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడా? ఇంటింటికి తిరిగాడా? ఇప్పుడు ఏమైనా అవన్నీ ఆయన అవసరం కొద్ది మాత్రం ఆ రోజు అన్నీ చేశాడు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉంటే మీ దగ్గరికి రాడు, మిమ్మల్ని పట్టించుకోడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. మా వర్మ చెప్తున్నా కదా, ఒక స్టేజ్ చేశాడంట, దానిపైన కార్పెట్ వేశాడంట, దానిపై నిలబడుకొని పొలం చూశాడంట. భాష ముఖ్యమంత్రి చాలా నేర్చుకోవాలి దగ్గర నుంచి నేను
ఇంకా 3 నెలల తర్వాత మళ్ళా వస్తాడులే, చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తాను, అప్పుడు వేరే చూడొచ్చు. ఇంకో పక్క ఇతను చేసే తప్ప ఏంటంటే, ఏదైతే ఫసల్ బీమా పథకం, మనకు పంట బీమా పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేసేసాడు. దానికి కేంద్ర ప్రభుత్వం వంతాడిచ్చేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, రైతు కట్టేవాళ్ళు కాదు. గొప్పపోయాడు, నేనే కడతా మొత్తం అన్నాడు. కడాన మిమ్మల్ని గోదావరిలో ముంచేశాడు. 5 ఏళ్ళుగా ఎప్పుడైనా ₹1 మీకు ఇచ్చాడా? ఇన్పుట్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాడా మీకు? ఈ సంవత్సరం ఇస్తాడా మీకు? మరి ఎట్ల తమ్ముళ్ళు ఇన్ని కూడా మాటలు చెప్పి ఈ విధంగా మొత్తం ఉల్లిగడ్డలు ఇచ్చాడు. అది ఉల్లిగడ్డ లేకుంటే బంగాళదుంప తెలియకుండా ఇచ్చాడు. అంటే ఆలుగడ్డ. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క ఇన్సూరెన్స్ పోయింది, పొలాల్లో నీళ్లు పెట్టి మొత్తం ముంచేశాడు, పట్టసీమ నీళ్లు తెచ్చుడు సకాలంలో ఏది, కడాన మీ అందరికీ ₹1 కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితులు లేడు. ఎవరైనా మీ పొలాల దగ్గరికి వచ్చారా? ఇప్పటికీ ఎన్యూమరేషన్ చేశారా? ఇప్పటికీ కనీసం కేంద్రాన్ని అడగల. రాష్ట్రంలో ఈసారి చూస్తే, ఈసారి వచ్చిన తుఫాన్ నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి తుఫాన్ వస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నేను చూసినప్పుడు 2 జిల్లాల్లో పూర్తిగా నష్టం వచ్చింది. నేను ఆ రోజు వచ్చి మొత్తం అక్కడే ఉండి మామూలు పరిస్థితి వచ్చే వరకు అన్ని చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు పోయాను. రాజమండ్రినే కేంద్రంగా చేసుకుని అక్కడే ఉన్నాను. మొన్ననే ఉదూరు వచ్చింది 2014లో. విశాఖపట్నంలోనే బస్సులోనే పడుకుని మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్కి వెళ్ళాను. జపాన్తో అక్కడే ఉన్నాను. ఆ తర్వాత తిట్లీ వచ్చింది. పలాసలోనే బస్సులోనే పడుకొని పండగలప్పుడు కూడా ఆఫీసులు రమ్మని, మినిస్టర్లు రమ్మని అందరికీ న్యాయం చేసి తిరిగి వెళ్ళాను. ఒళ్ళు వంచి పనిచేస్తే మీకు న్యాయం జరుగుతుంది, కానీ ఒళ్ళు వంచకుండా షోకులు చేస్తే ఎవరికి న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు. వీళ్ళు మీటింగ్లు పెడుతున్నారు. ఏమని? బీసీలకు న్యాయం చేసే సాధికార సదస్సులని. ఒక పక్క మీరంతా గోదావరిలో మునిగిపోతా ఉంటే మీ జీవితాలు నాశనం అయితే మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు చెప్తున్నారు. నిన్నే మీరు చూశారు, ఎక్కడికో పోయి మీటింగ్ పెట్టారు. నేను అడుగుతున్నా, ఏ సమయంలో ఏ పని చేయాలో కూడా తెలియాలి. వీళ్ళకు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మంత్రులు ఇక్కడ ఉండాలి, పొలాల్లో తిరగాలి, మీ దగ్గర ఉండాలి, మీకు న్యాయం చేయాలి. ఉపన్యాసాలు చెప్పేసి పైన తిరగడం, మిమ్మల్ని మభ్య పెట్టాలి, మోసం చేయాలనుకుంటున్నారు. నేను అందుకే మీకు అందరికీ చెప్తున్నా, ఈ రోజు రైతులకు మొత్తం ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తే, ఎవరికైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారా ఈ ప్రాంతంలో? ఈ ఇటీవల కాలంలో మెకనైజేషన్ లేదు. విత్తనాలు ఇచ్చారా? లేకపోతే ఎరువులు సక్రమంగా ఇచ్చారా? ధరలన్నీ పెరిగాయా లేదా? మీ యొక్క వ్యవసాయ ఖర్చులు పెరిగాయా లేదా? పెరిగితే ఏమైనా దానికి అనుకూలంగా సబ్సిడీ ఇచ్చారా ఈ ప్రభుత్వం? ఏమీ లేదు. ఎక్కడైనా సరే ధాన్యం కొనుగోలు చేస్తున్నారా ఈ ప్రభుత్వం? నిన్న వర్షం వచ్చిన గోతాలన్నా ఇచ్చారా మీకు? ఏమీ లేవు. ఇది ఈరోజు పరిస్థితి. అధికారం అనేది ప్రజలకు ఇంత బ్రహ్మాండం ఉన్నాయి తమ్ముళ్ళు, చాలా బాగున్నాయి. మళ్ళీ రావాలనిపిస్తా ఉన్నారు. రోడ్డు మీద రోడ్లు నాశనం చేశాడు, వ్యవసాయ శాఖను నాశనం చేశాడు, లేకుంటే సాగునీటి ప్రాజెక్టులు కూడా సాగునీటి శాఖను నాశనం చేశాడు. కరెంటు ఛార్జీలు ఎన్ని మళ్ళా వస్తా మాట్లాడతాను. ఇప్పుడు రాజకీయం నేను మాట్లాడాలా, మళ్ళీ వస్తా, నేనేం చేయబోతానో చెప్తా. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఏం చేయగలుగుతాం కూడా అయితే
ఈ రోజు నేను వచ్చింది మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీరు కూడా రైతాంగం గట్టిగా అడగాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, నిలదీసి మీ హక్కులు మీరు కాపాడుకోవాలి. ఒకవేళ అప్పటికి కూడా ఈ ప్రభుత్వం చేయకపోతే 3 నెలల్లో ఇది పోతుంది, ఈ ప్రభుత్వం పోతుంది, మళ్ళీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. రైతుకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నా. ఈరోజు దుగ్గిరాల్లో ఒక రైతు నష్టపోయి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి అఘాయిత్యాలు వద్దు. ప్రాణం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మీరు తప్పు చేయలేదు, విపత్తు వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, దాన్ని ఆదుకునే ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ జనసేన మీకు అండగా ఉంటాం. అధైర్యపడద్దండి, ముందుకు వెళ్ళండి, అన్ని విధాలా మీకు తోడుగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. మా ఆడబిడ్డలైతే బాగా రాత్రైనా చాలా ఓపికగా ఉన్నారు. అలాంటి మా తెలుగింటి ఆడబిడ్డలందరికీ మరొకసారి నమస్కారం. జై హింద్. యాభై వేలు కౌలు, ఎకరానికి 70,000 రూపాయలు కౌలు కూడా అడుగుతా ఉన్నారు. వరి నారు అయితే 70,000, ఓన్లీ మిర్చి అయితే 50,000. వరి నారు చుట్టుపక్కల మొత్తానికి ఇక్కడ నుంచే ఈ ఏరియా నుంచి నారు కానీ ఇవన్నీ వెళ్తాయి. నారు గ్రీన్ చిల్లీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రీన్ చిల్లీకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ సార్. యూపీ మహారాష్ట్ర ఏమి ఉండాలి చెప్పలేదు సార్. వచ్చారు ఏం చెప్పలేదు, ఎందుకు వచ్చారు ఏంటో తెలియదు. చూస్తానన్నారు, దీని గురించి మొత్తం అధికారులు చెప్తానన్నారు. అది ఏం చెప్పలేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. అది సార్, దీనికి మనకి కావాల్సింది ఏంటంటే బ్యాంకు వారికి తెలియజేసి బ్యాంక్ నుంచి ఏదైనా కానీ ఇప్పుడు మిర్చికి అయ్యే పంటకి సంబంధించి రుణమైనా అప్పు కానీ ఇప్పించే మార్గం చేయమని చెప్పారు. మీరు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మార్గం, ఇన్సూరెన్స్ చేయలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు, ఈ క్రాప్ ఇదే మనం మీరు మిర్చి కానీ ఈ అపరాలు వేరుశనగా మిర్చి ఈ రెండింటి మీద ఆధారపడి 3 సంవత్సరాల నుంచి ఇదే పని.